ఇండియా జీడిపి షాక్, ఎకనామీ సూపర్ స్ట్రాంగ్. ఈ రోజు ఇండియా ఎకనామీకి చాలా పెద్ద గుడ్ న్యూస్. ముందుగా జీడిపి అంటే ఏంటి? జీడిపి అంటే ఒక దేశం ఒక ఇయర్ లేదా ఒక క్వార్టర్లో ప్రొడ్యూస్ చేసిన మొత్తం గుడ్స్ మరియు సర్వీస్ వాల్యూకి జీడిపి అంటారు. సింపుల్గా చెప్పాలంటే జీడిపి ఎక్కువ ఉంటే ఎకనామీ బాగా పర్ఫామ్ చేస్తుందని అర్థం. ఇప్పుడు ఎక్స్పర్ట్స్ అందరూ జీడిపి గ్రోత్ సుమారు 7.3% ఉంటుందంటున్నారు. కానీ యాక్చువల్ జీడిపి గ్రోత్ 7.8% వచ్చింది. ఇది మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే చాలా ఎక్కువ. ఎందుకు ఇది ఇంపార్టెంట్? ఎందుకంటే మనకి ఈ క్వార్టర్లోని ఇరాన్ వార్ ఇంపాక్ట్ అయింది, ఆయిల్ ప్రైసెస్ పెరిగాయి, క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగింది. క్రూడ్ ఆయిల్ ప్రైస్ $90 to $100 మధ్య ఉంది. నార్మల్లీ ఇలాంటి సిచ్యువేషన్లో ఎకనామీ స్లో డౌన్ అవ్వాలి, కానీ ఇండియన్ ఎకనామీ స్ట్రాంగ్గా పర్ఫామ్ చేసింది. ఫుల్ ఇయర్ ఫైనాన్షియల్ 2026లో కూడా జీడిపి గ్రోత్ 7.7గా రికార్డ్ అయింది. ఆర్బీఐ ఎస్టిమేట్ అయితే జస్ట్ 7.6%, అంటే ఇది ఆర్బీఐ ఎస్టిమేట్ కంటే ఎక్కువ వచ్చింది. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే కంపెనీస్ మరియు గవర్నమెంట్ కొత్త ఫ్యాక్టరీస్, రోడ్స్, బిల్డింగ్స్, మెషినరీ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్. ఇది 10.8 గ్రోత్ చూపించింది. అంటే కంపెనీస్ మరియు గవర్నమెంట్ ఫ్యూచర్ గ్రోత్ మీద కాన్ఫిడెన్స్తో ఇన్వెస్ట్ చేసినామా. ప్రైవేట్ ఫైనాన్షియల్ కన్జంప్షన్ కూడా 7.1% ఉంది. అంటే జనాలు స్పెండ్ చేస్తున్నారు, షాపింగ్ చేస్తున్నారు, ఎకనామీలో డిమాండ్ ఉంది. సెక్టర్ వైజ్ చూస్తే సర్వీస్ సెక్టర్లో 9.9% ఉంది, కన్స్ట్రక్షన్ సెక్టర్లో 8.4% ఉంది, మ్యానుఫ్యాక్చర్ సెక్టర్లోని 7.3% ఉంది. ఇవన్నీ స్ట్రాంగ్ నంబర్స్. స్పెషల్లీ సర్వీస్ సెక్టర్లో 9.9% ఉంది. ఇది చాలా స్ట్రాంగ్ నంబర్స్. నా ఎక్స్పోర్ట్స్ ప్రకారంగా రూరల్లో కూడా డిమాండ్ ఇంక్రీజ్ అయింది. మంచి హార్వెస్ట్ వల్ల విలేజ్ స్పెండింగ్ పెరిగింది. సింపుల్గా చెప్పాలంటే వార్ టెన్షన్స్ ఉన్నాయి, ఆయిల్ ప్రైస్ పెరిగాయి, కానీ ఇండియన్ ఎకనామీ స్లో డౌన్ అవ్వకుండా 7.8% గ్రోత్ అచీవ్ చేసింది. అందుకే అనలిస్ట్ ఈ జీడిపి రిపోర్ట్కి బ్లాక్ బస్టర్ జీడిపి అని చెప్తున్నారు. మీరేంటి అనుకుంటున్నారో కామెంట్ చేయండి, నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం మంచి వీడియోతో కలుద్దాం. అంటున్నాను, బై, టేక్ కేర్.